నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం. రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ మార్గంలో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసిన సిఎల్పి నేత భట్టి విక్రమార్క. శాలువాతో సత్కరించిన మాజీ మంత్రి తుమ్మల. హైదరాబాద్లో భారీ వర్షానికి నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. జలదిగ్బంధంలో షేక్పేట్ ఓయి కాలనీలోని ఇల్లు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం. నేతలు కలిసికట్టుగా ఉంటేనే వైసీపీని ఎదుర్కోగలమని భావన. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ ఐటీ కారిడార్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొండాపూర్ హఫీజ్గేట్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. 10 నిమిషాల ప్రయాణానికి గంటకు పైగా సమయం పట్టింది. రోడ్లపై వాన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సిఎల్పి నేత భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లు భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి తుమ్మల శాల్వా కప్పే ప్రయత్నం చేయగా వద్దు అని చెప్పడంతో, లేదన్నా ఈ శాల్వా రాముడిది అని చెప్పడంతో, రాముడికి కూడా కష్టాలు ఉంటాయి కదా అంటూ తుమ్మలతో భట్టి నవ్వుతూ మాట్లాడుతూ శాల్వా కప్పించుకున్నారు. కాలు అడ్డం తీసుకుపోయేది. సార్ వస్తున్నారు అన్నీ. హైదరాబాద్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. షేక్పేట్ ఓయి కాలనీలో ఇల్లు జలదిగ్బంధంలో నిండిపోయాయి. ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అపార్ట్మెంట్ నిర్మాణం కోసం రోడ్డు మూసివేసి అడ్డంగా గోడ నిర్మించడంతో నీరు నిలిచిపోయిందని స్థానికులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ఓయి కాలనీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు రవి గారా? రవి సారా? రవి గారేనా? నువ్వుమని వచ్చాడని చెప్పండి. ఏబిఎన్ నుంచి. నువ్వు ఏబిఎన్ ఆంధ్ర అన్నా. నమస్తే అన్న, ఇక్కడే ఉన్నా అన్న. తమ్ముడు అటు వెళ్ళకండి తమ్ముడు, ఇటు వచ్చేయండి. ఎందుకు అనవసరం. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినాయకత్వం దృష్టి పెట్టింది. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య విభేదాలను తొలగించడానికి పార్టీ అధినేత చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. నేతలు కలిసికట్టుగా ఉంటేనే వైసీపీని ఎదుర్కోగలమని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడలో టీజీపీ జోన్ 2 సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ 40 రోజుల కార్యక్రమంపై చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్తే అంతగా ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. నేతల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. ఏదైతే జోన్ 2 క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జుల
శిక్షణ సమావేశానికి సంబంధించి ఈరోజు ఉదయం 11 గంటలకి ఈ కార్యక్రమం ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారి యొక్క ప్రసంగంతో ప్రభుత్వ వైఫల్యాలు విమర్శిస్తూ మహాశక్తి మీద రివ్యూ, ఇసుక సత్యాగ్రహం మీద రివ్యూ, భవిష్యత్తుకు గ్యారంటీ చేస్తున్నా. 2014 ఆ రోజు కూడా ప్రజలు ఆశీర్వదించారు. అంత పూర్వంతా కూడా అనేక రాజకీయ పరిణామాలు జరిగిన తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, నా మీద విశ్వాసంతో ఆ రోజు అందరూ గెలిపించారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీరు చూస్తే హైదరాబాద్, ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మనందరం చూస్తే నేనే అభివృద్ధి చేశా, బ్రహ్మాండమైన సిటీగా తయారు చేశా. కానీ ఆ సిటీ తెలంగాణకు పోయిన తర్వాత కనీసం పెన్షన్లు వస్తాయా, జీతాలు వస్తాయా, అభివృద్ధి జరుగుతుందా అనే ఆందోళన చెందిన పరిస్థితిలో కాదు, నేనున్నా, నన్ను ఆశీర్వదించండి, ఏ ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత 100 రోజుల్లోనే కరెంటు కొరత అధిగమించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాం. కరెంటు రేటు పెంచకుండా చేశాం. 200 రూపాయలు ఇచ్చే పింఛన్ని వృద్ధులకు సంఖ్య పెంచాం. 54-55 లక్షలకెళ్ళి 200 నుంచి 10 రెట్లు 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, ఉద్యోగస్తులకి తెలంగాణలో ఫిట్మెంట్ ఛార్జీలు, ఫిట్మెంట్ 42 ఇస్తున్నారంటే ఏ మాత్రం కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదని 42% ఫిట్మెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీచమైన పాలన, ఒక పనికిమాలిన దద్దమ్మ పాలన, ఒక విధ్వంసకర పాలన నా జీవితంలో ఎప్పుడు చూడలా. అవి కూడా మీకు చెప్తాను. ఏం జరగబోతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాధుడే బాధుడు మనం కార్యక్రమం నిర్వహించాం. ఇది నిరంతరం ప్రజల్లోకి మేము తీసుకెళ్ళాలి. ఎప్పుడూ పెరగని ధరలు పెరిగాయి. మామూలు ధరలు కాదు, సామాన్య ప్రజానికో నడ్డి విరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఒకసారి ధరలు పెరిగితే కందిపప్పు లాంటి పౌష్టికాహారం కోసం ఆ రోజు ఫేర్ ప్రైస్ షాపుల్లో ఇచ్చి 30%, 40% సబ్సిడీ ఇచ్చాం. అలాంటిది ఈరోజు కందిపప్పు చూస్తే ఎంతున్నాయో 200 రూపాయలు, డబల్ సెంచరీ కొట్టేసింది. రేపు ఎల్లుండి 250 ఆశ్చర్యం లేదు. అన్ని నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్, డీజిల్. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఆర్టీసీ బస్సు కారు ఢీకొనడంతో పంచాయతీరాజ్ ఇంజనీర్ నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో తోటి సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి సంతాపం తెలిపారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని బెలుగుప్పు, విడపనకల్, పాల్తూరు పక్క నియోజకవర్గం డి హేరేహల్ మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న 40 కేసులలో పట్టుబడ్డ 2,23,000 విలువైన 5,590 టెట్రా పాకెట్ల మద్యాన్ని సెబ్ అధికారులు పోలీసులు ధ్వంసం చేయించారు. అనంతరం సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ రవికుమార్ ఆధ్వర్యంలో అక్రమ మద్యాన్ని జేసీబీతో తొక్కించి కాల్చివేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన ఈఎస్ గారు, నేను, అలాగే మన ఉరవకొండ సబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు, పాల్తూరు ఎస్ఐ గారు, అలాగే బిల్లుగుప్ప ఏఎస్ఐ, విడపనకల్లు హెడ్ కానిస్టేబుల్, వీళ్ళు డిఏరియాలు, వీళ్ళు మొత్తం ఈ పోలీస్ స్టేషన్స్లో 40 కేసెస్లో ఈరోజు డిస్ట్రక్షన్ ఆర్డర్స్ ప్రకారము ఈ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. టోటల్ టెట్రా ప్యాకెట్స్ 5,590 ప్యాకెట్స్, అంటే టోటల్ లీటర్స్ 5.31 లీటర్స్, 503.1 లీటర్స్. దీని కాస్ట్ 2,23,600. ఈ ఎంఆర్పి రేట్ ప్రకారం 2,23,600. సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం ముదిరేబైలు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచ్ మద్యం మత్తులో అతివేగంతో ఆటోని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 3 అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు చిన్నస్వామి నాయక్, చలపతి నాయక్, భాస్కర్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందగా క్షతగాత్రులను పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాలకు 119 స్థానాలలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. త్వరలోనే అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తుందని, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు ఈ ఒక్కసారి మా పార్టీని ప్రజలు ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ ఈ భాస్కర్, ముస్లిం మైనారిటీ ప్రెసిడెంట్ ఎస్కే అబ్దుల్, బి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఓటర్ మహాశయులకు, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు అందరికీ మా విజ్ఞాపన, మా ప్రార్థన. భారత జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, మా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు కేజ్రీవాల్ గారు,
ఢిల్లీ ముఖ్యమంత్రిగా 3 సార్లు గెలిచి ఢిల్లీలో ప్రజలకు ఏ రకమైన సేవలు అందిస్తున్నారో జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీ తరఫున మేనిఫెస్టో ఏవైతే ఉన్నాయో వాటిల్లో ముఖ్యమైనవి ప్రజలకు ఉచిత విద్య, అది సకల వసతులతో, నాణ్యమైన వసతులతో, ఉచిత వైద్యం, సమగ్రమైన సకల వసతులతో, అధునాకరణీకరణమైనటువంటి వసతులతో ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇక్కడ కూడా అట్లాంటి ఉచిత విద్య, వైద్య అందించి మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో మా రాష్ట్ర అధ్యక్షుడు దిడ్డి సుధాకర్ గారు పిలుపు మేరకు నిత్యము ప్రజలతో మమేకమై ప్రజలతో ఉంటూ ప్రజలకు కావలసిన అవసరాలు, సేవలు ఏవైతే ఉన్నాయో అవి అందించడానికి మేము ప్రజల్లో ఉంటాము. మా దిడ్డి సుధాకర్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఏవైతే పిలుపునిచ్చారో తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టి పోటీ చేస్తున్నారు. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తారు. కొత్తగూడెం నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజయానికి అవకాశాలు కలిగించమని మేము ప్రజలందరినీ వేడుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కొత్తగూడెంలో ఉన్న ప్రజలందరినీ వేడుకుంటున్నాం. కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ చీపిరి గుర్తు తరఫున తప్పనిసరిగా పోటీ చేస్తాం. ప్రజలతోనే ఉంటాం. ప్రజలకి కావలసిన సేవలన్నీ అందిస్తాం. ప్రజలతో మమేకమై ఉంటాం. నిరంతరం ప్రజలతో ఉండి ప్రజలకు కావలసిన వసతుల కోసం పోరాడతాం. ప్రజలకు ఏ ఇబ్బందులు కలిగినా, ఎవరు ఇబ్బంది పెట్టినా మేము వెనకాడకుండా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తాం. ప్రజలతోనే ఉంటాం. మీరందరూ కూడా చీపిరి గుర్తుకు ఓటేసి ఈసారి విజయాన్ని ఇచ్చి ఒక్కసారి కొత్తగూడానికి మార్పునివ్వండి. ఒక్కసారి మార్పు కోరండి. ఒక్కసారి మారిస్తే ఎమ్మెల్యే అంటే ఎట్లా ఉంటాడో చూపిస్తుంది మా ఆమ్ ఆద్మీ పార్టీ. భద్రాద్రి కొత్తగూడెంలో అక్రమ వెంచర్లు వేస్తూ చెరువులను కూడా మింగుతున్నారని, సింగభూపాలెం చెరువుకి అనుసంధానంగా ఉన్న 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గొలుసుల మల్లయ్య చెరువును కొంతమంది అక్రమార్కులు రాత్రికి రాత్రి చెరువు కట్టను తొలగించి అక్రమ వెంచర్లు వేశారని గతంలో కలెక్టర్ అనుదీప్కి ఈ విషయంపై ఫిర్యాదు చేశామని బాధితులు అన్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఇంటి నంబర్, కరెంటు మీటర్స్ కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలాకు ఈ విషయంపై వినతి పత్రం అందజేశామన్నారు. చెరువులను సైతం కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని చెరువులను రక్షించాలని కలెక్టర్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నవతన్, వైస్ ప్రెసిడెంట్ భూపతి, అశోక్, మద్దెల సుధీర్, భాస్కర్, రమేష్, జున్ను తదితరులు పాల్గొన్నారు. నా పేరు కె నవతన్ కుమార్. జిల్లా కొత్తగూడెం చుంచుపల్లి మండల్ రామాంజనేయ కాలనీ గ్రామ పంచాయతీ. ఈరోజు కొంతమంది భూ కబ్జాదారులు, భూ బకాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి మొత్తం సుమారు 2 ఎకరాల చెరువుని, గొలుసుల మల్లయ్య చెరువు 2 ఎకరాల చెరువుని కబ్జా చేసి వాటిని ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. వీరికి అధికారులు ఎవరు వాళ్ళకి సపోర్ట్ ఉన్నారో అధికారులందరూ బయటకు రావాలి. వాళ్ళు మీరు వచ్చిన అధికారులే మమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు, మీరేం చేస్తారని అడిగే పరిస్థితి. నేను రామాయణ కాలనీ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ని. అదేవిధంగా వీళ్ళు మాకు వాళ్ళకు వచ్చిన పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పర్మిషన్లన్నీ మా దగ్గర ఉన్నాయి. గతంలో 100 రోజుల పనులు కూడా అందులో జరిగినాయి. ఆ ఏదైతే గొలుసుల మల్లయ్య చెరువు మొత్తం తీసేసిన తర్వాత 30 ప్రాంతాలకి మా యొక్క సారయ్య కాలనీ గ్రామ పంచాయతీ, ఆ సారయ్య కాలనీ గ్రామ పంచాయతీ మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చెరువు ఎక్కడైతే ఉందో, చెరువు వెంకటేశ్వర కాలనీ నుంచి వచ్చి రామాయణ కాలనీ మీదుగా ఈ చెరువులో మొత్తం స్టోరేజ్ అవుతుంది వాటర్. ఈ చెరువు తీసేసిన తర్వాత నేరుగా డైరెక్ట్ గా సారయ్య కాలనీలోకి వెళ్ళి సారయ్య కాలనీ అంతా 30 గ్రామాలకి మునిగిపోతున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నా. అధికారులు మీరు ఎందుకు పట్టించుకోలేరని నేను అడుగుతున్నా. మేడం అనుదీప్ సార్ గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినా కూడా వీళ్ళెవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. మళ్ళా తర్వాత మేడం ప్రియాంక మేడం వచ్చారు. ప్రియాంక మేడం, కలెక్టర్ ప్రియాంక మేడం మీద మాకు నమ్మకం ఉండి మళ్ళీ ఒక పిటిషన్ ఇచ్చినాం.
నెక్స్ట్ మేము పిటిషన్లు ఇవ్వం, పెట్రోల్ బాటిల్ పట్టుకొని 2 ఎకరాల భూమి కాడ కలెక్టర్ ఆఫీస్ కాడ కూర్చుంటాం. మా పేదలకు న్యాయం జరిగేదాకా మేము ఊరుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు తక్షణమే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ గారు కానీ, గ్రామ పంచాయతీ ఆయన మినిస్టర్ కాబట్టి వీళ్ళకి ఎమ్మటే సిఫారసు పంపించి అది ఒక కబ్జాకి గురైన భూమి ఏదైతే ఉందో పేదలకు సాయం చేయాలా, లేదంటే చెరువు కట్ట మళ్ళా పోయాలని చెప్పి మా యొక్క గ్రామ పంచాయతీ రామాయణ కాలనీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కొత్తగూడెం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఒకరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్వర్ణకార సంఘం కార్యదర్శి పోలోజు రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారులను తక్కువ చూపుతో చూస్తోందని, మాకు రావాల్సినటువంటి నిధులను అలాగే బీసీ లోన్లు మాకు ఇవ్వడం లేదని అన్నారు. ప్రస్తుతం ఇకనైనా మా స్వర్ణకార వృత్తులను గుర్తించి బీసీ లోన్లను సత్వరమే మాకు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నర్సయ్య, సెక్రటరీ శ్రీశైల కుమార్, ఎలగందుల శంకరాచారి, కోశాధికారి రాజు, సలహాదారు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పోలోజు రాజశేఖర్, రాష్ట్ర స్వర్ణకార సంఘం కార్యదర్శి. ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా స్వర్ణకారుల నిరాహార దీక్షలు, ర్యాలీలు మరియు బంద్లు జరుగుతున్నవి. మా స్వర్ణకారుల ఐక్యత రాష్ట్రంలో మొత్తం కూడా కొనసాగుతున్నది. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. మా హక్కులు ఏమంటే ముందు మాకు కావాల్సినటువంటి పనిముట్లు కానీ, మాకు కావాల్సినటువంటి వెల్ఫేర్ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. మాకు తర్వాత మా కార్పొరేషన్ వ్యవస్థను రద్దు చేయాలి. కార్పొరేషన్ జ్యువెలరీ వ్యవస్థ వల్ల పనులు లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరంగల్, కరీంనగర్ ఆ ఏరియాలో దర్యాపుగా 20 మంది చనిపోయారు. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. మా సమస్యలు రోజు రోజుకు ఇబ్బందికరంగా మారుతున్నవి. అనేక రకాల సమస్యలతో మేము బాధపడుతున్నాము. చేతి వృత్తులు చేసుకునే వారికి చేయూత అనే పథకాన్ని అనేక రకాలుగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పటికీ కూడా ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. అమలు కాకుండా కూడా అనేక మంది అడ్డుపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు చేయూతనిచ్చి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే బీసీ లోన్లు ₹1,00,000 ఇచ్చారు. ₹1,00,000 ఎవరికి కూడా ఇవ్వలేదు. బీసీ బంధాన్ని పేరు మీద ఆ స్వర్ణకారులకు ₹1 కూడా రాలేదు. అట్లాగే ఈ పుస్తమట్టెలు షాపులలో అమ్ముతున్నారు. ఆ షాపులలో అమ్మకుండా కూడా దానికి జీవో తయారు చేయాలి. ఏపీలో ఇట్లాగే జీవో తయారు చేసి ఆ స్వర్ణకారులకు ఆ ప్రభుత్వము అనేక రకాల రాయితీలు ఇచ్చి ఆదుకుంటున్నది. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయితీలు ఇచ్చి పుస్తమట్టెలు, మంగళసూత్రాలు, అది మిగతా ఏవైతే ఉన్నాయో వస్తువులు స్వర్ణకారులు చేసే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా ఒక జీవో తయారు చేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు పని చేయలేక ఇబ్బంది పడుతున్నారు. వారికి పెన్షన్ ఏర్పాటు చేయాలి. ₹5,000 పెన్షన్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలి. అట్లాగే ఈ జ్యువెలరీ వ్యవస్థను, కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థను అణచివేత దిశ కార్పొరేట్ వ్యవస్థను పెరగకుండా మా చేతులతో వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వాలు మాకు సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం. రాయదుర్గం నుంచి హైటెక్ సిటీ మార్గంలో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. శాలువాతో సత్కరించిన మాజీ మంత్రి తుమ్మల. హైదరాబాద్లో భారీ వర్షానికి నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. జలదిగ్బంధంలో షేక్పేట్ ఓయూ కాలనీలోని ఇల్లు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం. నేతలు కలిసికట్టుగా ఉంటేనే వైసీపీని ఎదుర్కోగలమని భావన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.